అంటే ఇప్పుడు యూదులు యేసుని చంపడం బైబిల్ దేవుడి ప్రకారంగా సరైందే. ఎందుకంటే యేసు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వేరుగా అనేక బోధనలు చేశాడు. అందులో ఉన్నటువంటి ఆజ్ఞల్ని తిరస్కరించాడు, ధిక్కరించాడు. అందువల్ల వారు తమ దేవుడు చెప్పిన దానిని అక్షరాలా పాటించారు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది? వాళ్ళ దేవుడైన యెహోవా ఆజ్ఞని అమలు చేశారంతే. కానీ ఇప్పుడు క్రైస్తవులు యెహోవాని వదిలేసి యెహోవా ఆజ్ఞ అమలు చేసిన యూదుల్ని ద్వేషిస్తారు. వీళ్ళు ఒక కామెడీ పీసులు. వీళ్ళకి ఎవరిని ద్వేషించాలో ఎవరిని ఫాలో అవ్వాలో తెలియదు. చంపమని చెప్పింది బైబిల్ దేవుడు, చంపింది యూదులు. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు ఏం చేస్తారు? చంపమన్నను వదిలేసి చంపిన యూదుల్ని ద్వేషిస్తారు. ఇదే విడ్డూరం. మరి వాళ్ళని దైవద్రోహులుగా పరిగణిస్తారు, వాళ్ళు నరకానికి పోతారంటారు. ఇదేం విడ్డూరమో మరి. ఇది యూదులు యేసుని చంపడానికి గల మొదటి కారణం. ఇందులో మళ్ళీ ఇంకో కామెడీ ఏంటి? యేసు వచ్చి చచ్చిపోతే తప్ప మన పాపం